ఆ వచ్చిన మనిషిని కన్నీళ్లతో స్వాగతం పలికి లోపలికి పిలువకు. అవకాశం దొరికింది కదా అని ఇక్కడే తిష్టవేస్తాడు. నీ కష్టార్జితాన్ని తింటూ మళ్ళీ ఆ కరుణతో కులుకుతాడు. ముందు నువ్వు నోరు మూసుకుని బయటకు వెళ్ళు. ఈ కష్టకాలంలో నువ్వు ఒంటరిగా ఉంటే నేను ఎలా తట్టుకోగలను చెప్పు. లేదంకుల్, నేను అక్కడికి వస్తే నా పోరాటం ఆగిపోతుంది. డాడీ, ఆయనేరి? ఏం డాడీ, ఆయన తీసుకొస్తానని వెళ్ళారు కదా, మరి ఒక్కరే వచ్చారేంటి? ఆయనేరి డాడీ? రాలేదమ్మా. ఎందుకు? స్వాభిమానం, ఆత్మాభిమానం. అయిన వాళ్ళను కాదనుకోవడం స్వాభిమానం, వాళ్ళందించే చెయ్యి అందుకోలేకపోవడం ఆత్మాభిమానం. మీ ఆయన ఈ పదాలకు కొత్త నిర్వచనం చెప్పి నన్ను వెనక్కి పంపించేశాడమ్మా. అంటే ఆయన రానన్నారా? మీ ఆయనకి ఎవరెళ్ళకి రావడం ఇష్టం లేదంట. తను అక్కడే ఉండి మళ్ళీ పోరాటం మొదలు పెడతాడట. తను ఇక్కడికి వస్తే గతి లేక మామగారి పంచిన చేరారని ఎవరో ఏదో అనుకుంటారంట. అందుకని నిర్మోహమాటంగా నా మాట కాదని చెప్పేశాడమ్మా. ఆయన అలా అన్నారా డాడీ? అసలు తప్పు నాదిలేమ్మా. తన సంగతి తెలుసు కూడా వెళ్ళి రమ్మని పిలవడం నా తప్పు. ఏ రోజు నా సాయం తీసుకున్నాడు గనక ఈ రోజు కొత్తగా నేను పిలిస్తే వస్తాడనుకోవడానికి. మొదటి నుంచి తనకి అభిమానం ఎక్కువమ్మా. ఏ రోజైనా నా మాట విన్నాడా? తన కష్టంతో ఎదిగిన వాళ్ళు అంత తేలిగ్గా ఎదుటి వాళ్ళ సాయం తీసుకోరమ్మా. ఎదుగుదలతో పాటు వాళ్లలో ఆత్మాభిమానం, స్వాస్యం, పట్టుదల ఇవన్నీ పెరుగుతూ వస్తాయి. వాళ్ళు మారరు, మార్చలేం కూడా. కానీ రాజా ఇంటికి రాను అంటే నేను పరాయివాణ్ణి అయిపోయినన్న ఫీలింగ్ వచ్చేసిందమ్మా. బయట వాళ్ళు చేస్తే అది సాయం అవుతుంది, అయిన వాళ్ళు అందించే చెయ్యి సాయం ఎలా అవుతుంది? బాధ్యత అవుతుంది. ఆ చిన్న వ్యత్యాసం రాజాకెందుకు అర్థం కావడం లేదో నాకు తెలియట్లేదమ్మా. చాలా బాధగా ఉందమ్మా. నాకు కొడుకైన అల్లుడైన తనే కదా. ఈ ఆస్తి మొత్తం నేనేం చేసుకుంటాను? కట్టుకుపోతానా? ఈ సమయంలో కూడా నేను తనకు ఉపయోగపడకపోతే నేనుండి ప్రయోజనం ఉందమ్మా. మీరలా బాధపడకండి డాడీ. బాధపడకుండా ఎలా ఉంటానమ్మా? ఇటు చూస్తే కన్న కూతురి నీ జీవితం ఇలా, అటు చూస్తే రాజా పరిస్థితి అలా, అమృతను చూస్తే అలిగి ఎక్కడో కూర్చుంది. అన్నిటికీ మౌన సాక్షిలా నిలబడి ఏమీ చేయలేకపోతున్నానమ్మా. కోట్లకి కోట్లు ధారాళంగా రాసిచ్చాడు గాని మన దగ్గరికి వచ్చి ఒక్క పూట కూడా ఉండలేడమ్మా. అంత కానివాడిని అయిపోయినా నేను. రాజా అక్కడ బాధపడుతూ ఉంటే ఇక్కడ మనం ఎలా ఉండగలం? నువ్వే చెప్పు. ప్లీజ్ డాడీ, కంట్రోల్. ఎలాగమ్మా? ఎవరు నా మాట వినటం లేదు, ఎవరు నా పెద్దరికాన్ని గౌరవించడం లేదు. ఇప్పటికైనా నువ్వు నిజం చెప్పమ్మా అంటే నువ్వు విన్నావా? లేదు. ఓపిక పట్టమ్మా, అన్ని తర్వాత అర్థం అవుతాయంటే అమృత విందా? లేదు, అలిగి వెళ్ళిపోయింది. ఆస్తి పోయింది, నేనున్నాను కదయ్యా అంటే నాకెవరి సాయం వద్దంటాడు మీ ఆయన.
ఎవరమ్మా? ఎవరు నా మాట వింటున్నారు? డాడీ, ఆయనతో నేను మాట్లాడతాను కదా, మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక నాకు ప్రశాంతత మిగిలినట్టే. ప్రతిసారి విజయం మన వెంటే ఉండాలి అని లేదు కదా. క్రికెట్లో బ్యాటింగ్కి దిగిన ప్రతి బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టాలనే ఆడతాడు. వేలకు వేలు రన్స్ చేసిన టెండూల్కరే డక్అవుట్ అయిన రోజులున్నాయి. అంటే రోజులెప్పుడూ ఒకేలాగుండవు అనే హెచ్చరికతో పాటు ఒక ఓటమి నుంచి కొన్ని మెలకువలు నేర్చుకోవాలి అనే లెసన్ కూడా అందులో ఉంది కిరణ్ గారు. జరిగింది నాకు ఒక లెసను అని నేను అనుకుంటున్నాను. మరొకసారి ఓడిపోకుండా ఉండడం కోసం పోరాటం మొదలు పెట్టాను. రాజా గారు, ఇంత దెబ్బతిన్న తర్వాత కూడా మీరు ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నారంటే నిజంగా మీరు చాలా డేర్ అనిపిస్తున్నారు రాజా గారు. మనిషి ఆస్తులు పోగొట్టుకోవచ్చు, కానీ ఆత్మవిశ్వాసం పోగొట్టుకోకూడదు కిరణ్ గారు. నా ఆత్మవిశ్వాసం నాకెప్పుడూ తోడుగానే ఉంటుంది. మళ్ళీ పాత రాజాలాగా మిమ్మల్ని కలుస్తాను, చూస్తూ ఉండండి. ఏమండి, రాచందు, కూర్చో. డాడీ ఇంటికి రమ్మంటే రానన్నారా? డాడీ చాలా బాధపడుతున్నారు. నేను మీ ఆయనకి ఏమీ కాకుండా పోయానా అని కుమిలిపోతున్నారు. అది సహజమే కదా చందు. సొంత అల్లుణ్ణి ఇంటికి రమ్మంటే రాను అన్నాడు అంటే బాధ లేకుండా ఎందుకుంటుంది? తప్పకుండా ఉంటుంది. నా నిర్ణయం విన్న తర్వాత నీకు బాధ కలిగి ఉండాలి. బహుశా దాని గురించి అడగడం కోసమే వచ్చావు కదా? లేదండి, నేనొచ్చింది మీ నిర్ణయం కరెక్టేనని చెప్పడానికి వచ్చాను. నిజమా? నువ్వు నా నిర్ణయాన్ని సమర్థిస్తున్నావా చందు? నిజంగా నేను ఆ ఇంటికి రాకపోవడం, మీ నాన్నగారి సహాయం తీసుకోకపోవడం నీకు బాధ అనిపించట్లేదు? ఎందుకండి బాధ? ఒకవేళ మా డాడీ అడిగినా మీరొస్తారని ఎలా అనుకుంటాను? నా భర్త గురించి నాకు తెలీదా? పాతికేళ్లు విధి మనిద్దరినీ శారీరకంగా దూరం చేసిందేమో కానీ మానసికంగా మన బంధం నిండు నూరేళ్లు కలిసి ఉంటుంది. నా భర్త ఎప్పటికైనా గెలవాలి అని కోరుకుంటాను, కానీ ఆయన తలదించుకోవడం చూసి నేను తట్టుకోగలనా? మీరు కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగారు. ఈరోజు మీ ఆత్మాభిమానం దెబ్బతింటే నేను చూస్తూ ఊరుకుంటానా చెప్పండి? థ్యాంక్స్ చందు. నాకు థ్యాంక్స్ చెప్పడం ఎందుకండి? నా మనసుని అర్థం చేసుకున్నావు. నేనే కాదండి, నిజంగా భర్త మనసుని అర్థం చేసుకున్నా ఏ ఆడపిల్లన్నా భర్త ఆత్మవిశ్వాసానికి అడ్డుపడదు, ఆత్మాభిమానానికి ఎదురు చెప్పదు. నాకు తెలుసండి, ప్రతి రూపాయి వెనుక మీ కష్టం ఎంత దాకుందో నేను దగ్గరుండి చూశాను. అది అయిపోయిందని మీరు మా డాడీ దగ్గరకు వచ్చి ఆశ్రయం పొందితే
ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకుంటారో నేను ఊహించగలను. రేపు మీరు ఆ ఇంట్లో ఉండి ఇవే ప్రయత్నాలు మొదలుపెట్టి సక్సెస్ సాధించినా మీ కష్టం కనుమరుగవుతుంది. మామగారి సహాయంతో ఎదిగారు అనుకుంటారు కానీ మీ కృషి పట్టుదల ఎవరికీ అర్థం కాదు. మా డాడీ బాధను చూసి మనసులో కాస్త బాధపడినా ఓ భార్యగా మాత్రం మీ నిర్ణయాన్ని కాదనలేకపోయాను. డాడీతో ఆ మాట చెప్పడానికి మీరెంత కష్టపడ్డారో నేను అర్థం చేసుకోగలనండి. పర్వాలేదండి, మా డాడీకి నేను ఏదో రకంగా సర్ది చెప్తాను. మీరు మాత్రం మీ ధైర్యాన్ని చెక్కు చెదనివ్వకండి. తప్పకుండా విజయం మీకు దక్కుతుంది. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది చందు. ఆస్తి మొత్తం పోయినా, అందరి ముందు చులకనైనా కూడా నాకు భయం లేదు, బాధ లేదు. ఎందుకంటే నా వెనక నన్ను అర్థం చేసుకునే నా చందు ఉంది. ఏ ఆడపిల్లైనా తన భర్త ఎదగాలి అని కోరుకుంటుంది గాని ఓడిపోవాలని కోరుకోదు. మీరు మా నాన్నగారి దగ్గరికి చేరితే అది నాకు అవమానమండి. పోరాడండి. మీ పోరాటానికి ఆ దేవుడి సహాయం ఉంటుంది. అంకుల్ని బాధ పెడుతున్నానా అని అనిపించింది కానీ నా మనసు ఎందుకో ఒప్పుకోలేదు చందు. ఆయన నా కొడుకు లాంటి వాడివి కదా అంటే నా మనసు చివుక్కుమనిపించింది. కానీ ఓటమిని ఒప్పుకున్న వాడిని అవుతానేమో అనిపించింది. మీరు ఓడిపోవడం ఏంటండి? మీకు ఎదురైన ప్రతి ఎదురు దెబ్బ మీకు రెట్టించిన విజయాన్నిచ్చింది. లేకుంటే ఒక మామూలు మనిషి ఆ స్థాయికి ఎలా ఎదుగుతాడు? మీరేం భయపడకండి. నేను డాడీ ఎప్పుడూ మీ వెనకే ఉంటాం. చాలా థ్యాంక్స్ చందు. వెలుస్తానండి. ఇక నుంచి మన ఇంట్లో కోపాలు తాపాలు ఏవి ఉండవు. ఎప్పట్లాగే మీరు నన్ను ముద్దు చెయ్యాలి, మీరు అల్లరి చెయ్యాలి, మీరు కోప్పడాలి, నేను అలగాలి, మీరు ఓదార్చాలి. ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి. హలో, చెప్పు వాసు. ఎక్కడున్నావను? మమ్మీ దగ్గరే. మరి అంకుల్ దగ్గర ఎవరున్నారు? ఆయన మంచితనం. అవును వాసు, చివరకు మా డాడీకి మిగిలింది ఆయన మంచితనం ఒక్కటే. ఇప్పుడు ఆయనకి అదే తోడు. పైన వాళ్ళం అందరం దూరంగానే ఉన్నాం. అదేంటను, ఈ సమయంలో అందరూ నీ డాడీకి హెల్ప్ గా ఉండాలి కానీ
ఇలా దూరంగా ఉండటం ఏంటి? కోట్లకు పడగలెత్తిన మనిషి ఒక్కసారిగా ఆస్తి మొత్తం పోగొట్టుకుంటే ఎంత బాధ ఉంటుంది. ఆ బాధలో ఆయన్ని ఓదార్చడానికి మీ అందరి తోడు అంకుల్కి అవసరం కదా. నిజమే బసు, ఏ మనిషికైనా ఆనందంలో ఉన్నప్పుడు అందరి తోడు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ కష్టంలో ఉన్నప్పుడు అందరి తోడు అవసరం. కానీ దురదృష్టవశాత్తు మా డాడీకి ఈ సమయంలోనే మేమందరం దూరం అయ్యాం. అది మేం చేసుకున్న పాపమో మా కుటుంబానికి తగిలిన శాపమో అర్థం కావట్లేదు వసు. ఏ ముహూర్తాన మా ఇంట్లో నా పెళ్లి గురించి మాటలు జరిగాయో అప్పటి నుంచి మా ఇంట్లో గొడవలు పెరిగాయి. మా డాడీకి మనశ్శాంతి లేకుండా పోయింది. చివరకు ఇదిగో ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నాం. వాళ్ళంతట వాళ్ళు మీ పిల్ల కావాలి అని వచ్చారు. సంబంధం కలుపుకుంటాం అన్నారు. నన్ను తప్పుడు మనిషిని చేశారు. ఆ తర్వాత మా డాడీని నిందించారు. చివరకు మా కుటుంబాన్ని ముక్కలు చేశారు. అయినా మా ఆలోచనలు మా నిర్ణయాలు బాగాలేనప్పుడు ఎవరినో ఏదో అనుకోవడం ఎందుకు వసు? మా తలరాతలు ఇలా ఉన్నాయి. అలా బాధపడుతూ ఉండకపోతే ఒకసారి వెళ్ళి అంకుల్ని చూసి రావచ్చు కదాను. ఈ పరిస్థితుల్లో అంకుల్ ఒంటరిగా ఉండటం ఎందుకు? ఆయన ఇంటికి తీసుకురావచ్చు కదా. ఎవరు పిలిస్తే డాడీ వస్తారు వసు? నేను పిలిస్తేనా? పిలవాల్సిందే నేను కాదు, పిలవాల్సిన వాళ్ళు పిలవరు. నేనేం చెయ్యను చెప్పు? ఇప్పుడు నా సంగతి అంటావా? మా డాడీని చూసే ధైర్యం నాకు లేదు వసు. అదేంటను అలా అంటావు? అవును, మహారాజులా బ్రతికిన మా డాడీని అన్నీ పోగొట్టుకున్న స్థితిలో నేను చూడలేను వసు. ఒకవేళ నేను వెళ్ళినా ఆయన నా ముందు నటిస్తారు. నటిస్తారా? ఉన్నదంతా పోయినా నా కళ్ళల్లో కన్నీళ్లు చూడడం ఇష్టం లేక ఆయన కన్నీళ్ళని దాచుకుంటారు. ఏ తండ్రి అయినా కూతురు ముందు ఓడిపోయి నిలబడ్డానికి ఒప్పుకోరు వసు. మా డాడీ అస్సలు ఒప్పుకోరు. ఆయనకి నన్ను నవ్వించడమే తెలుసు గాని బాధ పెట్టడం తెలీదు. అందుకే ఆయనకేం కాలేదన్నట్టు నటిస్తారు. డాడీ నా ముందు నటిస్తే నేను చూడలేను వసు. మా డాడీలో నాకు నచ్చేదేంటో తెలుసా? ఆయన నిజాయితీ. ఆయన ఏది పోగొట్టుకున్నా ఆ నిజాయితీని పోగొట్టుకోకూడదు అని కోరుకుంటున్నాను. అందుకే డాడీని చూడలేను. అని ఊరుకో ప్లీజ్, కంట్రోల్. ఒక మహారాజులా బ్రతికిన మా డాడీ అతి సామాన్యుల్లా బ్రతకటం నేను చూసి తట్టుకోలేను వసు. అందుకే దూరంగా ఉండి బాధపడ్డం తప్ప ఆయన్ని చూడలేను. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్తే రాజా గారు, రండి రండి.
కూర్చోండి. ఎలా ఉన్నారు రాజాగారు? ఏంటి రాజాగారు, ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారు? ఒక్కసారిగా అంతా తల్లకిందులైపోయింది ఏంటండి? మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదండి. అసలు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు ఎలా దెబ్బతిన్నారండి? ప్లీజ్, జరిగిపోయిన దాని గురించి మాట్లాడకండి. అది ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో తెలీదు. బట్ జరగకూడని నష్టం జరిగిపోయింది. ఆ నష్టానికి నేను మూల్యం చెల్లించేశాను. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నిర్లక్ష్యం అనేది తలకెక్కకూడదు అని నన్ను చూసి అందరూ నేర్చుకోవాలి. అయినా జరిగిన దానికి నేనేం బాధపడట్లేదు. నాకు మళ్ళీ లేచి నిలబడాలన్న కోరిక ఉంది. మళ్ళీ జీవితం మొదలు పెట్టగల ధైర్యం ఉంది. దానికి మీ నుంచి సహాయం కోరుతున్నాను. అయ్యో, మీరు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం ఏంటండి? మేమేం చేయాలో చెప్పండి, చేస్తాం. ఆ, మీరు నాకు ఏదైనా సబ్ కాంట్రాక్ట్ ఇప్పించండి. పోయిన చోటే మళ్ళీ మొదలు పెడతాను. మీ అందరి సహకారం ఉంటే నేను మళ్ళీ బిజినెస్లో ఎదుగుతాను. ఇంతకాలం నాకు ఎంతో సహకరించారు. ఇప్పుడు కూడా అలానే సహకరించండి. కుదరదు. మీరు ఎన్ని తప్పులు చేసింది చాలక దాన్ని సమర్థించుకుంటూ ఛాంబర్కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఈ సమయంలో మిమ్మల్ని ఛాంబర్ నుంచి తప్పించక తప్పదు. ఏంటి, సబ్ కాంట్రాక్ట్ కావాలా? నీకు సబ్ కాంట్రాక్ట్ ఇస్తే మేమంతా ఏం కావాలి? అది కాదండి. ఏది కాదు సార్, ఈయన గారు సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నారంటే మనకిచ్చే కాంట్రాక్ట్ కూడా ఇవ్వకుండా మానేస్తారు. ఎందుకంటే ఈయన గారి బిల్డింగు కన్స్ట్రక్షన్ లోనే కూలిపోయిందని లోకం అందరికీ తెలుసు. ఇలాంటి మనిషికి మనం సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి పనులు చేయించామంటే మనల్ని కూడా బ్లాక్ లిస్ట్ లో పెడతారండి. పైగా సబ్ కాంట్రాక్టులు చేయడానికి నీ దగ్గర డబ్బు ఎక్కడుంది? అంటే మా దగ్గర అడ్వాన్సులు తీసుకొని అందులో కొంత మిగుల్చుకొని వర్క్ చేస్తామన్నమాట. ఇక మా పనులు సాగినట్టే. అలా కాదు, పెట్టుబడి ఏదో విధంగా నేను చూస్తాను. నా పేరు మీద కాకపోయినా వేరే పేరు మీదైనా ఫామ్ రిజిస్టర్ చేస్తాను. అది మాత్రం జనాలకు తెలియదా? సిన్సియారిటీ గురించి, నిజాయితీ గురించి చాలా పెద్ద క్లాసులు పీకే గుర్తుందా? మరి ఆ సిన్సియారిటీ నీ దాకా వచ్చేసరికి ఏమైంది? నీ మీదొట్టు. నీ బిల్డింగ్ కూల్చింది నీ మనుషులే. నేను నీ మనుషులైన ఇంజనీర్ని, సూపర్వైజర్ని కొనేసి ఆ బిల్డింగ్ పడేయడానికి నేను పునాది వేశాను బావా.